హలో ఎవ్రీవన్, మీరు మోహన్ బాబు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అసలు మోహన్ బాబు యూనివర్సిటీ ఎలా ఉంటుంది, అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా చెప్తారు, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ర్యాగింగ్ జరుగుతుందా, ఇట్లా చాలా డౌట్స్ అనేటివి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి క్లియర్ చేస్తాను మీ డౌట్స్ని. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఫ్యాక్టర్, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది. సో మీకు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మొత్తం ఫ్యాకల్టీ అనే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎంతవరకు అయితే చెప్పాలో క్లాస్ రూమ్లో అంతా చెప్తారు. అండ్ మీకు ఫోర్త్ ఇండస్ట్రియల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు తీసుకొచ్చారు. ఐబీఎం వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అండ్ ఎస్ఏపీ వాళ్ళతో కూడా కొలాబరేట్ అయ్యి ఐబీఎం ప్రోగ్రామ్, ఎస్ఏపీ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో మీకు ఫోర్త్ ఇండస్ట్రియల్ స్కిల్స్ కూడా డెవలప్ చేస్తారు, కోడింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తారు. సో ఎడ్యుకేషన్ విషయానికి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, అసలు ర్యాగింగ్ అనేది జరుగుతుందా మా కాలేజీలో అంటే ర్యాగింగ్ అనేది మీకు ఎక్కడా కనిపించదు. బికాజ్ ఎక్కడ చూసినా బౌన్సర్స్ అనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ర్యాగింగ్ చేయాలన్నా కానీ ఎవరు అక్కడ అలో చెయ్యరు. సో ర్యాగింగ్ అనేది జరగదు. అదిగాక సీనియర్స్ మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మీకు ఎక్కడ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ర్యాగింగ్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. థర్డ్ ఫ్యాక్టర్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. ప్లేస్మెంట్స్ చాలా మంది ప్లేస్మెంట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, మీలో స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇక్కడ కాలేజీలో ప్లేస్మెంట్స్ అనేవి బాగానే జరుగుతూ ఉన్నాయి. స్కిల్స్లో మీరు డెవలప్ చేసుకుంటూ పోయారంటే మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్ వస్తుంది. ఫోర్త్ ఇయర్కి వచ్చే లోపల ఆఫ్ క్యాంపస్ వస్తున్నాయి, ఆన్ క్యాంపస్లో కూడా చాలామంది ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ప్లేస్మెంట్స్కి నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు రెసిషన్ జరుగుతుంది కాబట్టి ప్రెసెంట్ కొంచెం తక్కువ ఉండొచ్చు. మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి ఈ కాలేజ్లో. సో ప్లేస్మెంట్స్ అనేటివి నో ప్రాబ్లం. మీ బ్యాచ్ ఫోర్త్ ఇయర్కి వచ్చే లోపల నెక్స్ట్ ఇప్పుడు రాబోయే బ్యాచ్ ఖచ్చితంగా రెసిషన్ కూడా ఉండదు కాబట్టి సో నో ప్రాబ్లం ప్లేస్మెంట్స్కి. సో ప్లేస్మెంట్స్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్, అందరికీ ఒక మెయిన్ డౌట్ ఉంటుంది, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఫెస్ట్ జరుగుతూ ఉంటాయా, ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటుందా, ఫన్ ఏమన్నా మాకు ఉంటుందా అంటే సో మీకు ఫన్ కూడా ఉంటుంది. లైక్ ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ ఈవెంట్స్ అనేటివి ఉంటాయి. సో ఈసీఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈసీఈ ఈవెంట్స్ ఉంటాయి, సిఎస్సి డిపార్ట్మెంట్ వాళ్ళకి సిఎస్సి ఈవెంట్స్ ఉంటాయి. సో నేను సిఎస్సి డిపార్ట్మెంట్లో చదువుతున్నా కాబట్టి నాకు సిఎస్సి ఈవెంట్స్ గురించి చాలా బాగా తెలుసు. సో మీకు ఐఎస్టీ అని ఒక క్లబ్ ఉంటుంది అండ్ డేటా క్లబ్ ఉంటుంది. డేటా క్లబ్ అంటే దానిలో సిఎస్సి ఉంటుంది, డేటా సైన్స్ ఇద్దరికి కొలాబరేట్ అయ్యి మీకు ఒక క్లబ్ ఉంటుంది. సో డేటా క్లబ్ ఉంటుంది. ఇట్లా క్లబ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు, మీకు ఫన్ కూడా ఉంటుంది ఈవెంట్స్తో పాటు. అండ్ మీ స్కిల్స్ కూడా బాగా డెవలప్ చేసుకోవచ్చు ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ. హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి. ఫెస్ట్ అంటే మీకు 3 ఫెస్ట్ అనేవి జరుగుతాయి ఎవ్రీ ఇయర్. ఫస్ట్ వచ్చి ఫ్రెషర్స్ డే. ఫ్రెషర్స్ డే జరుగుతుంది, అది కూడా చాలా గ్రాండ్గా చేస్తారు. మోహన్ బాబు సార్ అందరూ వచ్చి చాలా బాగా చేస్తారు. సెకండ్ ఫెస్ట్ వచ్చి మీకు మోహన్ మంత్ర జరుగుతుంది. మోహన్ మంత్ర అనేది కాలేజ్లోనే బిగ్గెస్ట్ ఫెస్ట్ అది. సో ఈ మోహన్ మంత్ర ఫెస్ట్ అనేది మీకు 3 days జరుగుతుంది. ఈ 3 daysలో మీకు ఎంత ఫన్ కావాలో అంత ఫన్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ 3 daysలో మీకు కొత్త కొత్త ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాలేజ్లో ఎక్కడ చూసినా ఫుల్ డెకరేట్ చేసేసి చాలా బాగా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ 3 days మీకు ఎంజాయ్మెంట్ కోసమే కంప్లీట్గా. మళ్ళీ ఈవినింగ్ అవగానే డీజే నైట్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. సో మీకు ఫన్ అనేది ఎక్కడ చూసినా ఉంటుంది ఈ 3 days. సో ఇది సెకండ్ ఈవెంట్. థర్డ్ ఈవెంట్ వచ్చేటప్పటికి మీకు యాన్యువల్ డే జరుగుతుంది. మోహన్ బాబు సార్ బర్త్డేనే యాన్యువల్ డేగా చేస్తారు. ఈ యాన్యువల్ డే ఫెస్ట్ కూడా చాలా బాగా జరుగుతుంది స్కూల్ గ్రౌండ్లో. సో ఈ 3 ఫెస్ట్ అనేటివి జరుగుతాయి ఎవ్రీ ఇయర్. ఇక్కడతో ఫెస్ట్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అసలు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారా కాలేజీలో, అసలు ప్రాజెక్ట్స్ అనేటివి చేపిస్తారా స్టూడెంట్స్తో అంటే ఎస్ చేపిస్తారు. సెకండ్ ఇయర్ నుండి మీకు ప్రాజెక్ట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి మీ డొమైన్కి సంబంధించినవి. అండ్ మీరు థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంటర్న్షిప్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు కాలేజ్ నుంచి. మళ్ళీ మీరు ఆన్లైన్లో కూడా ఇంటర్న్షిప్స్ అనే వాటికి అప్లై చేసుకోవచ్చు, మీకు పర్మిషన్స్ ఉంటాయి. సో ఇంటర్న్షిప్స్ కూడా నో ప్రాబ్లం. ఇక్కడతో ఇంటర్న్షిప్స్ కూడా కవర్ అయినాయి. సో నెక్స్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, బ్రో అసలు కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, బోరింగ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కాలేజీలో ఎట్లా అంటే మీకు ఎంటర్టైన్ చేయడానికి లైక్ మీకు ఫోన్స్ అనేటివి అలా ఉండవు. మీరు ఫోన్స్ని తీసుకొచ్చినా కానీ క్యాంటీన్లో మీరు హ్యాండ్ ఓవర్ చేసేయాల్సిందే అక్కడ ఒక టోకెన్ తీసుకొని. సో క్యాంపస్ లోపల ఎక్కడ ఫోన్ కనిపించినా బౌన్సర్స్ లాగేసుకుంటారు. సో ఫోన్స్ అనేటివి అలా ఉండవు. నెక్స్ట్ ఏంటంటే కాలేజ్ లోపల ల్యాప్టాప్స్ అలా ఉంటాయి కాబట్టి మీ పని మీరు చేసుకోవచ్చు ఎంటీ పీరియడ్స్లో. సో నో ప్రాబ్లం. అండ్ కాలేజ్ లైఫ్ అంటే మీకు ఫస్ట్ ఇయర్ కొంచెం వియర్డ్గా అనిపించచ్చు, కానీ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మీరు సెట్ అయిపోతారు.
కాలేజ్ లైఫ్ అనేది బాగానే ఉంటుంది. ఫోన్స్ ఉండవు, బాగా ఎక్స్ట్రా పీరియడ్స్ కూడా ఎక్కువ జరగవు, కాబట్టి మీకు కొంచెం ఫ్రీ టైం అనేది ఎక్కువే ఉంటుంది. మీరు లైబ్రరీలో స్పెండ్ చేయాలన్నా లైబ్రరీలో స్పెండ్ చేయొచ్చు. లైబ్రరీ కూడా చాలా పెద్దగా ఉంటుంది మన క్యాంపస్లో. మీకు మొత్తం సెంట్రల్ ఏసీ ఉంటుంది లైబ్రరీలో. మీరు లైబ్రరీలో ఎంతసేపుగా ఉన్నా అంతసేపు స్పెండ్ చేయొచ్చు, ఈవినింగ్ దాకా. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, చదవచ్చు. ఇట్లా లైబ్రరీలో స్పెండ్ చేసే వాళ్ళు లైబ్రరీలో స్పెండ్ చేయొచ్చు. క్యాంటీన్లో చిల్ అవ్వాలనుకున్నా కానీ క్యాంటీన్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు రీసెంట్గా రీమోడల్ చేశారు క్యాంటీన్ని కూడా, పాప్స్ కేఫ్ అని. మీకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అక్కడ కూడా. సో ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే బాగుంటుంది కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఈవెంట్స్ కూడా మీకు ఎక్కడ చూసినా ఈవెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అది కాక మన కాలేజీలో ఎట్లా అంటే ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్కి ప్రమోట్ చేస్తారు. అక్కడ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కూడా ఉంటుంది. సో మీకు చాలా ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి బోరింగ్ అనేది, కాలేజ్ లైఫ్ అనేది బోర్ అనిపించదు ఎక్కడ కానీ. అండ్ హాస్టల్ చేరే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ లోపల క్యాంపస్ లోపల వచ్చి బాయ్స్ హాస్టల్ ఉంటుంది. క్యాంపస్ బయట కూడా బాయ్స్ హాస్టల్స్ అన్ని వాల్మార్ అని ఉంటాయి ఎదురుగా కాలేజ్కి. అండ్ గర్ల్స్ హాస్టల్స్కి వెళ్ళాలంటే బాయ్స్ హాస్టల్ నుంచి కొంచెం ముందరికి వెళ్ళాలా, అది కొంచెం అక్కడ స్ట్రైట్గా వెళ్ళారంటే బాయ్స్ హాస్టల్స్ నుంచి మీకు గర్ల్స్ హాస్టల్స్ అనేవి వస్తాయి. సో గర్ల్స్ హాస్టల్స్ కూడా మెయిన్ క్యాంపస్ హాస్టల్ ఉంది, బయట వాల్మార్ హాస్టల్స్ ఉంటాయి. ఇవి రెండు కాకుండా పీజీస్ కూడా ఉంటాయి. మీరు పీజీస్ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళు కాలేజ్ హాస్టల్లోనే జాయిన్ అవ్వాలా. తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత వాళ్ళు పీజీస్కి అలౌ చేస్తారు. సో పీజీస్ కూడా జాయిన్ అవ్వచ్చు మీరు అవ్వాలనుకుంటే. సో ఇది హాస్టల్స్ గురించి అయితే. అండ్ మీరు ఇన్ కేస్ నేను అఫోర్డ్ చేయలేను హాస్టల్, మేము ఇక్కడే తిరుపతిలోనే ఉంటాము అంటే మీరు డే స్కాలర్గా కూడా ప్రమోట్ అవ్వచ్చు. బస్ ఫెసిలిటీ కూడా ఉంది కాలేజ్లోనే. సో బస్ ఛార్జెస్ కూడా 30,000 అలా ఉంటుంది పర్ ఇయర్. సో మీరు బస్లో కూడా రావచ్చు అనుకుంటే ఒక లెటర్ సబ్మిట్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ మా కాలేజ్ గురించి డీటెయిల్ రివ్యూ. సో ప్లేస్మెంట్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకున్నారంటే మీకు ప్లేస్మెంట్ కన్ఫామ్ వస్తుంది. ఆఫ్ క్యాంపస్ అయినా వస్తుంది, ఆన్ క్యాంపస్ అయినా ప్లేస్మెంట్స్ వస్తాయి. మంచి జీపీఏ మెయింటైన్ చేయాలా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా కాలేజ్ నేను రికమెండ్ చేస్తానా అంటే నేనైతే రికమెండ్ చేస్తాను. బికాజ్ మీ దగ్గర స్కిల్ ఉంటే ఏ కాలేజీలో అయినా వస్తుంది. సో ఈ కాలేజ్లో మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే బాగానే స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోగలరు మీరు అనుకుంటే. సో ఇది ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ.